హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. నేను మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి టాపిక్, సూపర్ టాపిక్. ప్రతిరోజు ఒక మంచి టాపిక్ చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ చెప్పుకుందాం. ఏంటంటే షిరిడి సాయిబాబా. షిరిడి సాయిబాబా ఆలయంలో చాలా ఫుల్ ఆరా శక్తి పవర్ ఉంది. అసలు ఏంటి సార్ ఈ ఆరా ఏందనేది చాలా మంది అడుగుతున్నారు. ఆరా అంటే మనకు ఒక శక్తి. నువ్వు పూజ చేస్తే వచ్చేది ఒక శక్తి, అదే ఆరా. నువ్వు హోమం చేస్తే వస్తుంది, అది ఆరా. నువ్వు గుడికి వెళ్తే వస్తుంది, అది ఆరా. నువ్వు తపస్సు చేస్తే వస్తుంది. నువ్వు మెడిటేషన్ ఒకటే, మెడిటేషన్ చేస్తే వస్తుంది, అది ఆరా. ఈ ఆరా లేకపోతే నీకు ఏ పని అవ్వదు, నువ్వు ఎన్ని చేసినా అవ్వదు, ఏమీ కాదు. నిన్ను ఏ వ్యక్తి కూడా గుర్తించడు. కంపల్సరీ ఒక ఆరా ఉండాలి. మరి గుడికి వెళ్తే వస్తా అంటున్నారు కదా, మరి గుళ్ళోనే కూర్చుంటే అయిపోతుంది కదా అనుకుంటున్నారు. గుళ్ళో కూర్చుంటే నీకు పనులన్నీ అయితే అంటే కనుక గుళ్ళోనే కూర్చోపోయి. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. అయితే ఆరా శక్తి పవర్, ఈ ఆరా శక్తి పవరు ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి, ప్రతి ఇంట్లో కావాలి, ప్రతి నిశ్వాస ఉచ్ఛ్వాసల్లో ఖచ్చితంగా ఆరాశక్తి పవర్ ఉండాలి. ఈ ఆరాశక్తి పవర్ ఎలా పెంచుకోవాలి? అసలు గుడికి పోతేనే వస్తుంది, మెడిటేషన్ చేస్తేనే వస్తుంది, లేకపోతే గుడికి గంట సేపు వస్తే నాకు పనులన్నీ అయిపోతున్నాయి. ఇదొక్కటి మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఒక తిరుపతికి వెళ్తే అయిపోతుంది, బాగుంటుంది. ఒక శ్రీశైలం వెళ్తే బాగుంటుంది. ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా బాగుంటుంది. నేను తలనీలాలు ఇస్తాను, లేకపోతే ఒక ఏదన్నా మేకపోతునికి వస్తాను, కోడినికి వస్తాను అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు. ఇది క్లారిటీ. కానీ ఇక్కడ కోడిని కోయాల్సిన అవసరం లేదు, మేకను కోయాల్సిన పని లేదు, ఏ పని లేదు. నువ్వు ఖాళీ కొబ్బరికాయ కూడా కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడున్న ఆరాశక్తి తీసుకోవడం కోసము ఇవన్నీ దేవుడికి లంచాలేమో అవసరం లేదు కూడా. మనకు సృష్టిలో ఈ ఆరాను పెంచే పవర్స్ ఏవైతే ఉన్నాయో, ఆరాను పెంచే ఈ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టెంపుల్స్ అన్నీ కూడా మనకు ఆరాశక్తిని ఇవ్వడం కోసం. మనం ఏదో కొబ్బరికాయ కొడతామో, లేకపోతే ఏదన్నా బలిస్తామో అని కానే కాదు. అసలు అందుకు ఉండలేదు. అక్కడ వాళ్ళ బిజినెస్లు డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఇలా చేయడం జరిగింది. కానీ కొబ్బరికాయ కూడా కొట్టాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయ కొట్టే విధానం గురించి చాలాసార్లు చాలామంది వినుండొచ్చు మీరు కూడా. కొబ్బరికాయ ఏంటంటే మనలోని నిర్జీవమైన శక్తిని అక్కడ పెట్టి, ఆ శక్తిని, మనలో ఉన్న నెగటివ్ని పోగొట్టడానికి ఆ కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. కానీ కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఖచ్చితంగా చూసుకోండి. అయితే ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు వాటర్ ఉన్నాయి చూడండి, ఆ వాటర్ తాగండి. అక్కడ కొట్టి వేస్ట్గా పోసేస్తున్నారు. అది మంచి శక్తిని ఇస్తుంది. అది కూడా మనకు సృష్టించినది. ఓకే, ఇది అయితే ఇవన్నీ కాకుండా షిరిడి సాయిబాబా గుడి, ఇక్కడ ఆరాశక్తి పవర్, చాలా ఆరాశక్తి పవర్ ఉందండి. అక్కడ ఉన్న కొన్ని వేల హోటల్స్ కావచ్చు, కొన్ని వందల లక్షల మంది మనుషులు కావచ్చు, ఓన్లీ కేవలం ఆ గుడి పైన మాత్రమే ఆధారపడి అక్కడ జీవిస్తున్నారు. చాలా చాలా పవర్ ఉందండి. కనీసము ఒక్క 2-3 అవర్స్ ఆ గుడి ఆవరణలో ఉంటే కనుక కనీసం 10 రోజులు పనిచేస్తుంది ఆరా పవర్. సరే, ఇవన్నీ చెప్తున్నారు. సరే, మన ఇంట్లోనే ఆరా పవర్ని సృష్టించుకొని టెంపుల్కి వెళ్ళాల్సిన పని లేదు కదా అనుకోవచ్చు. టెంపుల్కి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, ఇంట్లోనే ఉంటే కాదు. కాకపోతే ఏంటంటే మన ఆరాశక్తిని ఇంట్లోనే పెంచుకోవాలి. ఓన్లీ మనము, లేకపోతే మన వైఫ్, మన పిల్లలో వెళ్ళితే కాదు. అందరం వెళ్ళినా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయండి. నేను చెప్పే విధానము
మన ఇంట్లోనే ఆరా శక్తిని పెంచుకుందాం. ఏవైతే మనం ఇప్పుడు చేస్తున్నామో ఈ ఆరా శక్తి పవర్ని మనము పెంపొందించుకోవచ్చు. కానీ గుడిలో ఉన్న అట్మాస్ఫియరే ఖచ్చితంగా మన ఇంట్లో కూడా అలవడుతుంది. అక్కడ ఎంత నిశ్శబ్దత, ఎంత పంచువాలిటీ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. ఇక్కడ మెయిన్గా టెంపుల్స్లోకి డబ్బులు వేస్తూనే ఉంటారు. ఆరా శక్తి పవర్ నీ దగ్గర ఉన్నా కూడా డబ్బు, మనీ, ఎనర్జీ ఆటోమేటిక్గా ఒక అయస్కాంతం లాగా వచ్చేస్తుంది. నువ్వు కోరుకుంటే ఏది కోరుకుంటే అది, పదవి కోరుకుంటే పదవి, డబ్బు కోరుకుంటే డబ్బు, బిజినెస్ డెవలప్మెంట్ కావాలంటే బిజినెస్ డెవలప్మెంట్, పిల్లలు బాగా చదువుకోవాలంటే ఇదంతా కూడా చాలా 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 బాగుంటుంది. మనము ఇంట్లో ఉన్నప్పుడు చాలా టెన్షన్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, తలనొప్పి వస్తుంది, అన్ని టెన్షన్స్కి డ్రింక్ చేయడం కావచ్చు, నానాక అలవాట్లన్నీ, పనికిరాని అలవాట్లన్నీ కూడా చేసుకుంటుంటాం కొంతమంది. కానీ ఇక్కడ గుడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు? అక్కడ ఆరా శక్తి పవర్ నీలో ఉంటే కనుక నువ్వే ఆటోమేటిక్గా మారుతావు. నీ ఎటువంటి పిచ్చి పిచ్చి బిహేవియర్స్ కూడా నువ్వు చేయలేవు. ఏదైతే మంచి వే ఉందో అవే. ఇప్పుడు మా వాళ్ళు మెడిటేటర్స్ కూడా చాలామంది నాన్ వెజ్ అని, అదని, ఇదని, శాకాహార రాయలని ఇవన్నీ కూడా తీస్తుంటారు. నేను కూడా పాల్గొన్నాను 1-2 సార్లు. కానీ ఇక్కడ మెడిటేషన్ చేస్తే ఆరాశక్తి పవర్ వస్తుంది కదా. ఆ ఆరాశక్తి పవర్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలో, నువ్వేం చేయకూడదో, ఎలాంటి తప్పో ఎలాంటిది ఒప్పో ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇదన్నీ అర్థం చేసుకొని మన ఇంట్లో జియోస్ట్రెస్ పవర్ ఉంటుంది. జియోస్ట్రెస్ అంటే నెగటివ్ శక్తి. ఈ నెగటివ్ శక్తి ఉన్నంతసేపు నీకు ఎంత మంచి ఆరా ఇచ్చినా కూడా, నువ్వు ఎంత గుళ్ళకి వెళ్ళినా, ఎక్కడ చేసినా, నువ్వు ఎన్ని ఆటలు కోసినా, ఎంత కోళ్ళు కోసినా, ఎన్ని బలులు ఇచ్చినా, ఏం చేసినా ఆ ఆరా శక్తి పవర్ అనేది ఇబ్బంది పెడుతుంది. ఆ ఆరాశక్తి పవర్ అనేది ఇబ్బంది పెడుతుంది. ఎందుకు ఇబ్బంది పెడుతుంది అంటే జియోస్ట్రెస్ ప్రాబ్లం ఉన్నందుకు ఆరాశక్తిని నువ్వు ఎంత చేసినా కోల్పోతుంది. అప్పుడు నీకు ఇబ్బంది జరుగుతుంది. ఒకప్పుడు కొంతమంది చూడండి, కొన్ని చోట్ల ఆరాశక్తి పవర్ తగ్గో పెరిగో తెలియదు, కానీ కొంతమంది అదే ఆటలు కోసిన దగ్గర తాగుతారు, తింటారు, ఏదేదో చేస్తుంటారు, గొడవలు కూడా పడుతుంటారు. ఆ నెగటివ్ రావడం వలన మనిషి యొక్క విచక్షణ శక్తిని కోల్పోయి అతను ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఆ యొక్క నెగటివ్ శక్తిని నీకు ఇచ్చి నిన్ను ఇబ్బంది పాలు చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని, జియోస్ట్రెస్ పవర్ మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటుంది. ఈ నెగటివ్ శక్తిని పోగొట్టుకోండి. మనకు ప్రశాంతత ఏర్పడుతుంది. ఫస్ట్ హ్యాపీగా నిద్రపోగలుగుతాము. హ్యాపీగా నిద్రపోయిన తర్వాత నీకు ఫుల్ బిజీ, నువ్వు ఏ పని చేస్తున్నా కూడా సక్సెస్. మళ్ళీ జియోస్ట్రెస్ ఒకటి చేసుకుంటే సక్సెస్ కదా సార్ అంటే, నేను ఆల్రెడీ జియోస్ట్రెస్ చేసుకుని 5 to 6 years దగ్గర అవుతుంది. నాకు పనులు అయినాయి అంటే నేను ఆరోగ్యవంతంగా ఉన్నాను, పని చేసే శక్తి ఉన్నాను, ముందుకు పోతున్నాను. నెక్స్ట్ మొబైల్ నెంబర్ బాగాలేదు, ఎంత చేసినా కూడా చివరికి అంత నేను కష్టపడి మొత్తం చేసుకొని దగ్గరికి తీసుకుపోయిన తర్వాత కూడా ఆ మనీ వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో రిలేషన్షిప్ని కోల్పోగొడుతుంది. ఇది ఆల్రెడీ మీకు రోజు చెప్తూనే ఉన్నాను. HRCM హెల్త్ జియోస్ట్రెస్ వల్ల వస్తుంది, పోతుంది, ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. మనిషి మైండ్ సరిగా పనిచేయదు, నువ్వే పని చేయాలన్నా ముందుకు తీసుకుపోదు, ఇబ్బందుల పాలు చేస్తుంది. రిలేషన్షిప్ చేసేది ఒక మొబైల్ నంబరు, ఒక నేమ్. ఈ నేమ్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు నీకు పేరు కరెక్ట్గా చాలా బాగా వస్తుంది. ఇట్లా ఈ జియోస్ట్రెస్ ఉన్నా కూడా 50% పనిచేస్తాయి. ఇవి ఖచ్చితంగా పనిచేస్తాయి. మొబైల్ నంబరు,
నేము, బిజినెస్ నేమ్, ఇవన్నీ కూడా, అలాగే మ్యారేజ్ డేట్ కూడా, ఇవన్నీ 50% అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ 75% లక్కీ మొబైల్ నెంబర్ అని చెప్పాను. కానీ ఎందుకంటే నేను ఆల్రెడీ చేసుకున్నాను, దీని గురించి నేను తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే నేను ముందే చేసుకున్నాను కాబట్టి దీనివల్లనే ఓన్లీ మొబైల్ నంబరు, అకౌంట్ నంబరు, లక్కీ నేమ్, లక్కీ బిజినెస్ నేమ్, మ్యారేజ్ డేటు, లక్కీ వెహికల్ నంబర్ వల్లనే వచ్చింది అనుకున్నాను. నేను ముందు చేసుకున్నాను కాబట్టి దాన్ని వదిలేసాను నేనైతే. దీనివల్ల కూడా పని అవుతలేదని చెప్పి న్యూమరాలజీ నేర్చుకున్నాక, న్యూమరాలజీ తర్వాతనే నాకు బాగా కలిసి వచ్చింది. ఎందుకు కలిసి వచ్చింది ఇంత ఫాస్ట్గా? ఎవరికి ఇంత తొందర రిజల్ట్ రావు, ఎవరికి ఇంత మాటలు అసలు నాకు మాట్లాడడానికి కూడా రాకపోయేది. ఆరోగ్యంగా ఉన్నాను, అంత పని చేస్తున్నాను. కనీసము 13-14 అవర్స్ నేను వర్క్ చేస్తాను. మార్నింగ్ 5కి లేస్తే నైట్ 11 అవుతుంది, 12 కూడా అవుతుంది డైలీ, ఖచ్చితంగా దాదాపు 4-5 ఇయర్స్ నుంచి. కానీ మనీ సంపాదించలేకపోయాను, అప్పులు పాలయ్యాను, ఇబ్బందులు పడ్డాను, ఎన్నో ఎదుర్కొన్నాను. అయితే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. గురువుగారు, నేను ఇంత ఫాస్ట్గా ఇట్లా ఎదిగాను కదా, మరి ఏంటి అసలు, చాలామంది నాకు ఎదగలేకపోతున్నారు, నేను మొబైల్ నంబర్లు ఇచ్చాను, అన్ని ఇచ్చాను, మొత్తం నేను తీసుకున్నట్టువే సేమ్ ఫార్ములా వాళ్ళకి ఇచ్చాను, మరి ఏంటి గురువుగారు ఇదంతా అంటే, నువ్వు జియో స్ట్రెస్ ముందే చేసుకున్నావు కదా, ఆ ప్రాబ్లమే జియో స్ట్రెస్ 50% ఉంటుందయ్యా, ఇవన్నీ మిగతా ఇవన్నీ అంటే నేను ఒక వీడియో చేయడము, జనాలకి ఇట్లా చెప్పడము, ఇదంతా నేను అనుకోలేదు అసలు. ఫస్ట్ కేవలం నా కోసము, నా బిజినెస్ కోసం, నేను డెవలప్మెంట్ అవ్వడం కోసం అనేదే మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. నీవు ఇవన్నీ చేసుకోమన్నాడు. ఇప్పుడు నా దగ్గరికి మీరు ఎట్లా వచ్చి అడుగుతున్నారో ఇవి చేసుకోమన్నాడు. ఫస్ట్ జిఎస్ఎస్ చేసుకున్నాను, తర్వాత న్యూమరాలజీ నేర్చుకున్నాను, ఇదంతా జరుగుతుంది. కానీ తర్వాత చెప్తే నేను ఏవైతే కొన్ని ఇందులో జియోస్ట్రెస్లో చాలా ఉన్నాయి, అల్ట్రా వైలెట్ స్పిరిట్స్ అండి, ఇవి చాలా డేంజరస్ ఉంటాయి ఇంట్లో. నేను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు ఒక దగ్గర ఇంట్లో చూశాను, నేను బత్తాయిలో స్పిరిట్ ఉందండి, అద్దంలో ఉంది, ఒకరింట్లో పసుపులో ఉంది. ఈ జియోస్ట్రెస్ ప్రాబ్లం ఉంటే, జియోస్ట్రెస్ అనేది నెగటివ్ శక్తి. ఈ నెగటివ్ శక్తికి ఆత్మలు, అల్ట్రావైలెట్ స్పిరిట్స్ కానీ, నెగటివ్స్ కానీ అన్నీ వచ్చి చేరుతూ ఉంటాయి మన ఇంట్లోకి. ఎప్పుడైతే జియోస్ట్రెస్ ప్రాబ్లం నుంచి మనం బయటపడ్డామో, ఎప్పుడైతే గుడి యొక్క ఆరాశక్తి పవర్ పెరుగుతుందో, మన ఆరాశక్తి పెరిగినప్పుడు ఇవన్నీ మైనస్ అయిపోతాయి. ఇవన్నీ స్పిరిట్స్ కావచ్చు, ఏవైనా సరే మైనస్ 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 అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. హ్యాపీగా ఉండాల్సిన ప్రతి ఒక్క వ్యక్తి చేసుకోండి. ఒక మొబైల్ నంబర్ వల్లనే, సార్ నేను మొబైల్ నంబర్ వల్ల నేను తీసుకున్న సార్, నాకు ఇంతవరకు కాలేదు సార్, సంవత్సరం అయింది సార్ అని ఒక ఆయన ఫోన్ చేస్తాడు. నేను కనీసము జిఎస్ఎస్ పక్కన పెట్టి అప్పుడు చెప్పలేదు నేను. అయితే మొబైల్ నెంబర్ తీసుకోండి, అకౌంట్ నెంబర్ తీసుకోండి, నేమ్ చేంజ్ చేసుకోండి, బిజినెస్ నేమ్ ఓకే, మ్యారేజ్ డేట్ చేంజ్ చేసుకోలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాగే లక్కీ వెహికల్ కూడా, లక్కీ వెహికల్ ఎట్లా మనం చేసిస్తాము, సిగ్నేచర్ చేసిస్తాం, ఇవన్నీ చేస్తాం. మ్యారేజ్ డేట్ చేసుకొని ఇవన్నీ ఒక 50% అయితే, జియోస్ట్రెస్ మనకు ఒక 50%. మన లైఫ్లో మనం ఖచ్చితంగా ఎదగాలి, మనం బాగుండాలి అంటే జియోస్ట్రెస్ చేసుకోవాల్సిందే, మొబైల్ నంబర్స్ చేంజ్ చేసుకోవాల్సిందే, లక్కీ అకౌంట్ నంబర్ చేంజ్ చేసుకోవాల్సిందే, లక్కీ నేము, లక్కీ బిజినెస్ నేము, మ్యారేజ్ డేటు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేంజ్ చేసుకున్న తర్వాతనే రిజల్ట్ వస్తాయి. ఒక్కొక్క దానికి 10% వేసుకోండి. ఇదైతే 50%, దీనికి ఒక 10-20% వేసుకోండి. దీనికి లక్కీ అకౌంట్కి ఒక 5% వేసుకోండి, నేమ్కి ఒక 10%, బిజినెస్ నేమ్కి ఒక 10%. ఇట్లా పర్సంటేజ్ల వైజ్ డివైడ్ చేస్తే ఎక్కువ శాతము మొబైల్ నంబర్ ఉంటుంది. ఈ మొబైల్ నంబర్ నీకు రిలేషన్షిప్ పెంచి డబ్బును వచ్చేలా చేస్తుంది.
మిగతా అన్నీ కూడా దీని కిందకి వచ్చేస్తాయి. ఖచ్చితంగా ఇవన్నీ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎందుకంటే దీంట్లోని ప్రాబ్లం ఏంటి, మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తున్నాం. ఇవి కొన్ని జియో స్ట్రెస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో వచ్చేటివి. అవన్నీ నేను వీడియో పూర్వకంగా నేను చెప్పలేను, డైరెక్ట్గా మీకు చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే చాలామంది స్టోన్స్ తీసుకుంటున్నారు, చాలామంది రుద్రాక్షలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా నెగటివ్స్ ఉంటున్నాయి. లక్షలు లక్షలు పెట్టి స్టోన్స్ తీసుకుంటున్నారు. తీసుకునే ముందు కనీసము ఫోటో తీసి పెట్టండి, ఫ్రీగా చెక్ చేసిస్తా. వేరే వాళ్ళ త్రూ తీసుకున్నా కానీ ఫ్రీగా చెక్ చేసి ఇస్తాను, నీకు సరిపోతుందా సరిపోదా. మీ ఫోటో, లైవ్ ఫోటో, అది మీరు ఎట్లా చండాలంగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, ఎలా ఉన్నా ఒక సెల్ఫీ తీసి హెచ్డీలో పెట్టండి ఫోటో. కింద స్క్రోల్ అయ్యే నంబర్స్ ఉన్నాయి కదా, నేను ఈ స్టోన్ తీసుకుంటున్నాను, నాకు ఇది సరిపోతుందా సరిపోదా, లేకుంటే వేరేది తీసుకోవాలా. నేను కనీసము ఇన్ని స్టోన్స్ అండి, ఇది ఉంది కదా కెంపు స్టోను, ఇన్ని స్టోన్స్ ఉన్నప్పుడు అవన్నీ చూసి ఒకటొకటి చేసి నాకు ఈ స్టోన్ పడింది. అన్ని కెంపులే, ఇన్ని ఉన్నాయి, దాదాపు 200+ ఉంటాయి దాంట్లో. అవన్నీ చూసి ఒకటే సెలెక్ట్ చేసి ఇచ్చారు. అట్లా ఏ స్టోన్ పడాలో, ఏ స్టోన్ పడుతుందో, మీకు మీ బాడీకి ఏది పడుతుంది అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ రుద్రాక్ష పడుతుంది, ఏది మీ ఒంటి పైన ఉంది, ఏది మీ చేతికి ఉందనేది ఖచ్చితంగా చూసుకొని, అది నాకు మంచి చేస్తుందా, నాకు చెడు చేస్తుందా అనేది ఖచ్చితంగా మీరు కన్సల్టేషన్ తీసుకున్న టైంలో ఇది పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి. పెడితే దానికి 100% మీకు సొల్యూషన్ ఇస్తాను. మీరు చేసే పనిలో మీరు ఖచ్చితంగా ఒక రాజకీయం కావచ్చు, ఒక పోలీస్ కావచ్చు, ఒక గవర్నమెంట్, ఏదైనా సరే మీరు ఎదగాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇవన్నీ చేసుకోండి. హ్యాపీగా, జాలీగా ఖచ్చితంగా ఉంటారు. థ్యాంక్ యూ.